హాయ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దమ్ముంటే నన్ను హెవీ అన్న లేచావంటే ఫ్రెండ్స్, నేను ఒక గివ్ అవే కండక్ట్ చేస్తున్నాను. ఆ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే చాలా సింపుల్. జస్ట్ నన్ను ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీరెడ్డి వ్లాగ్స్, మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. సో మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. సో నేను ఏంటంటే ఒక 10 మెంబర్స్ లక్కీ విన్నర్స్ని నేను సెలెక్ట్ చేస్తాను. సో August 24th నా బర్త్డే. సో బర్త్డే రోజున ఆ లక్కీ 10 మెంబర్స్ విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. నేను విన్నర్స్కి వచ్చేసి 250 నుంచి 500 వరకు నేను అమౌంట్ అయితే సెండ్ చేస్తాను. సో మీరు ఆ లక్కీ విన్నర్స్ మీరే అవ్వాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే పక్కా ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సరే, మనం ఇంకేదైనా ఉంటే బైక్లో వెళ్తూ మాట్లాడుకుందాం. టుడే మన రైడ్ వచ్చేసి రాపూర్ దగ్గర ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి సిద్ధేశ్వర కోన అని అంటారు. సో టెంపుల్ కూడా ఉంది అక్కడ. సో మనం అక్కడికి వెళ్ళడమే. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళే ముందు పెట్రోల్ పట్టించుకుందాం, బికాజ్ ఫ్యూల్ లెవెల్ చాలా తక్కువగా ఉన్నది. ఓకే, 520 అన్నా. ఓకే ఓకే, 85 రూపాయలా? 85.26 పైసలు. ఫోన్పే చేసేయాలి. ఫోన్పే మా రామా త్వరగా ఫోన్పే 520 రూపీస్. డన్. ఫోన్పే డన్. సో మనం వాటర్ ఫాల్స్కి అయితే ఇంక త్వరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా మామూలు కూడా ఆల్రెడీ బయలుదేరారు. వాళ్ళు ఇంకా నాకంటే చాలా ½ అవర్ ముందే బయలుదేరారు. సో వాళ్ళు అనంతసాగర్ నుంచి వస్తున్నారు. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 65 కిలోమీటర్స్ ఉంది నెల్లూరు నుంచి. సో రాపూర్ నుంచి అయితే మాత్రం 11 కిలోమీటర్స్. సో చిట్వేల్ ఘాట్ రోడ్ ఉంది కదా, ఆ ఘాట్ రోడ్లో వెళ్ళాలి. ఒకటి క్రాస్ చేసిన ఇంకోటి ఉంది మళ్ళీ. బట్ కానీ మా మామూలు త్వరగా బయలుదేరారు కాబట్టి నేను స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. మా మామూలు వాళ్ళు వచ్చేస్తుంటారు ఆల్మోస్ట్. ఏంటంటే ఇంకో వాళ్ళకి ½ అవర్లో రీచ్ అవుతారు. మనకేంటంటే ఒక 1 అవర్ పట్టుద్ది. సో మనం ఏంటంటే కొంచెం వాళ్ళని రీచ్ అవ్వాలి అంటే మనం కొంచెం స్పీడ్ అనేది మెయింటైన్ చేయక తప్పదు. నెల్లూరు నుంచి పొదలకూరు రోడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ట్రావెల్ చేస్తున్న రోడ్డు పొదలకూరు దాకా అయితే రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ పొదలకూరు నుంచి ఈ రాపూర్ రూట్ అయితే కొంచెం ఏంటంటే ఆ రోడ్ అంత బాగుండదు, గతుకులుగా ఉంటుంది, ప్యాచ్లు ఉంటుంది. మనం ప్రెసెంట్ వెళ్తున్న రోడ్ అయితే మాత్రం సూపర్. అసలు నెల్లూరు పొదలకూరు రోడ్ అయితే అసలు ఎక్సలెంట్ అసలుకి. ఓ బేబ్స్, ప్రజెంట్ మనం పొదలకూరు టౌన్లోకి అయితే వచ్చేసాము. సో మీరు చూస్తున్నది పొదలకూరు టౌన్. జనాభా అయితే భయంకరంగా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ 7కి. ఓ సో మీకు రైట్ సైడ్లో బస్ స్టాండ్, పొదలకూరు బస్ స్టాండ్. బాబా ఇక్కడ నాయన మొత్తం రోడ్డు బాగుంటుంది. కానీ ఈ టౌన్లోకి వచ్చిన తర్వాత ఈ కొంచెం దూరమే అంతా గతులుగా ఉంటుంది, సిమెంట్ రోడ్డు. అండ్ మీకు ఇంకోటి తెలుసా, ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్నాయి తెలుసా? దాదాపు 40 కోవిడ్ పాజిటివ్ కేసులు అనేవి పొదలకూరులో ఉన్నాయి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ గానే వెళ్తే మీరు గూడూరు వెళ్ళొచ్చు, అండ్ రైట్ గానే వెళ్తే మీరు కలువా ఎట్లా వెళ్ళొచ్చు, సోమేశ్వర. మనం ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళాలి రాపూర్కి వెళ్ళాలంటే. ఓ స్పీడ్ బ్రేకర్ కనిపించి రాని స్పీడ్ బ్రేకర్. ఇక్కడ నుంచి ఒక 32 కిలోమీటర్స్ ఏదో ఉంది. సో 32 or 35 ఎక్కడికి? రాపూర్కి అంతే. మళ్ళీ రాపూర్ నుంచి మన డెస్టినేషన్కి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఒక 45 వేసుకోండి. సో నేను చెప్పాను కదా, రోడ్ అంటే పొదలకూరు దాకా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూడండి, అంత ఏంటంటే రోడ్ అంత బాగాలేదు. రాపూర్ రోడ్డు అంతా ఏంటంటే కొంచెం ప్యాచ్లు. సో మనకి ఎత్తి కొట్టదు లైట్గా, అంటే మరీ అంత అర్థానం అని చెప్పను. బట్ కానీ ఏంటంటే ప్యాచ్లు కదా. సో ఏంటంటే మనకి రోడ్ అయితే స్మూత్గా అయితే ఉండదు. సో మీరు స్మూత్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అక్కడ ఏంటంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. సో అక్కడ ఏంటంటే ఈ మధ్య ఒక 2 days నుంచి వర్షాలు కూడా బాగా పడ్డాయి. మనం ఏదైనా ఏంటంటే నాకు ఆ ఏరియాలో వర్షం పడింది అంటేనే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వర్షం పడలేదని తెలిస్తే మాత్రం వాటర్ ఫాల్స్ అయితే నేను అవాయిడ్ చేస్తున్నాను.
సో ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు పెంచిలకోనలో కూడా ఏంటంటే వర్షాలు అంత పడలేదు. సో వాటర్ అనేది లేవు పెంచిలకోన దగ్గర, అందుకనే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ సరౌండింగ్స్ కానీ వర్షాలు కానీ పడితే మాత్రం పక్కా పెంచిలకోన లాగైతే ఉంటుంది. సో మన ఏంటంటే ఆ సరౌండింగ్స్ ఏదన్నా వర్షాలు పడితే అప్పుడు ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో వాటర్ ఫాల్స్ కూడా ఏంటంటే కొంచెం బాగుంటాయి. సో మీకు ఎక్స్ప్లోర్ చేసేదానికి అండ్ మీరు చూస్తుంటే కూడా మీరు ఒక ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పి నేను కనుక్కొని అయితే వ్లాగ్ చేస్తున్నాను. సో మనం వెళ్తున్న శివకోన వాటర్ ఫాల్స్ అండ్ దానికి ఇంకో పేరు సిద్ధేశ్వర కోన. సో ఆ వాటర్ ఫాల్స్కి అయితే ఒక 2 days బ్యాక్ వర్షం పడింది. సో నీళ్లు కొంచెం బాగున్నాయని చెప్పి ఫ్లోటింగ్ కూడా ఉందని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో అందుకని నేనైతే రైడ్ ప్లాన్ చేశాను. సో మనం ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు దాని గురించి కూడా ఏంటంటే మనం ఒక పరిశోధన చేయాలి. లైక్ ఎలా అంటే అక్కడ ఏం ఫేమస్ అది ఇప్పుడు అవైలబిలిటీలో ఉందా లేదా అన్న పరిశోధన చేసిన తర్వాత, పరిశోధన ఐ మీన్ లైక్ కనుక్కోవడం, పరిశోధన అంటే మళ్ళీ సైంటిస్ట్ అనుకునేరు. సో కనుక్కున్న తర్వాత వెళ్ళడం బెటర్. సో రోడ్డు మళ్ళీ ఇక్కడైతే బాగుంది కొంచెం. సో రాబోయే ఒక 10 kilometers ఉన్నానంగా. సో రోడ్డు అయితే కొంచెం బాగుంది. వచ్చేసాం మనం. మా వాళ్ళు ఎక్కడా కనిపించలేదే. ఆడికే బా ఏంది? సో మనం ఏంటంటే ఇక్కడ పార్సిల్ అయితే కట్టించుకున్నాం. సో మా మామ ముందు డ్రైవ్ చేస్తున్నాడు, వెనక దినేష్, నా వెనక చిన్నారెడ్డి. సో ఇక్కడ టిఫిన్ అయితే పార్సిల్ కట్టించుకున్నాం. ఇంకా అడవిలో పడిపోతాం కదా, సో అక్కడ తినేదానికి. అండ్ బేకరీలో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. సో ఆఫ్టర్నూన్ 2 కల్లా రిటర్న్ అయ్యి ఇక్కడ హోటల్ ఉందంట రాపూర్లో. సో ఆ హోటల్లో తినడమే. 70లో వెళ్తున్నాము, గాలి భయంకరంగా కొడుతుంది ఆపోజిట్ సైడ్లో. నాయన ఇంకా కొంచెం ఘాట్ రోడ్ ఎక్కితే ఎలా ఉంటుందో. సో కొండలు ఉండడం వల్ల గాలి అంతా తోలలేము, బట్ కానీ ఇక్కడైతే మాత్రం గాలి అయితే భయంకరంగా కొడుతుంది. నన్నే దోసేస్తున్నట్టుంది. అబ్బా లొకేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది గాయస్. ముందు చూడు బాబు, ముందు చూస్తాడు. నాయన ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మామూలుగా లేదుగా ఇక్కడ. ఇక్కడ నుంచి ఇంక సింగిల్ రోడ్డు, ఇంక ఈ సింగిల్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే జాగ్రత్త ఎత్తండి, ఇట్లా వెహికల్స్ వస్తాయి. సో ఇది చిన్న వెహికల్ కాబట్టి మనకేం కాదు. అదే ఇక్కడ బస్సులు కానీ లారీలు కానీ ఇంకేమన్నా వస్తే ఇంకేంది సంగతి. సో పక్క ఏంటంటే ఆగి పోవాలి, తప్పదు. సో ఈ ఘాట్ రోడ్లో మాత్రం అయితే కొంచెం జాగ్రత్తగా. చిట్వేల్ ఘాట్ రోడ్, వీఆర్ ఆన్ చిట్వేల్ ఘాట్ రోడ్. ఓ నాయన చిన్న టర్నింగ్ లేవయ్యా, అదిగో బస్సు వచ్చేసింది. బస్సు వచ్చినప్పుడు ఏడ చూడండి ఘాటు. ఓ ఓ ఓ ఓ అబ్బా సూపర్ ఉందా పేరు కరువా. సో చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే మీకు కనిపిస్తుంది వచ్చేసి సిద్ధేశ్వర కోనకి మనం ఎట్లా వెళ్ళాలి. బట్ కానీ నాకు గూగుల్లో వచ్చేసి మీకు శివకోన వాటర్ ఫాల్స్ అని ముందు చూపిస్తుంది. సో నేనేంటంటే ఫస్ట్ శివకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాను. సో ఏంటంటే టైం ఎట్టా అయితే అయింది, మనం ఏంటంటే కవర్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. సో మనమైతే ప్రజెంట్ శివకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. ఇన్ కేసు వాటర్ ఫాల్స్ కానీ బాగుంటే మనకి అక్కడే వ్లాగ్ అనేది పార్ట్ 1 అయితే వ్లాగ్ అక్కడే నేను షూట్ చేస్తాను. లేదు అంటే మళ్ళీ రిటర్న్ రావడమే. ఇంకా ఎంతో విలువైన ఎర్రచందనం చెట్లని నరకడం నేరమే. యాక్చువల్గా మేము కొంచెం దాటేసాము శివకోన వాటర్ ఫాల్స్కి, కొంచెం ఇంకా ముందే మనం కొంచెం దాటేసాము. రమ్మని రోల్నా మ్యాప్ చూడు ఎట్టి. నాకు తెలిసి ఇక్కడే రా, ఇదే అనుకుంటా. లేదు ఇంకొంచెం ఉంది. ఓ ఇదేరా, ఇక్కడేరా, వచ్చేసామే. ఇక్కడ ఏడుందిరా, ఇక్కడ నుంచి ఏడా నుంచి పోతాం. అద్దుతో రూటేనా లోయా. సో ఫ్రెండ్స్ మీకు చిట్వేల్ ఘాట్ రూట్లో ఒక బెస్ట్ వన్ ఆఫ్ ద వ్యూ చూడండి ఒకసారి. సో మనం ఏంటంటే కింద కనిపిస్తుంది కదా లోయ, మనం కొంచెం ఇక్కడ ఏంటంటే ఈ శివకోన లోపలికి వెళ్ళొచ్చు. ఇట్లా శివకోన వాటర్ ఫాల్స్కి అయితే ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు. బట్ కానీ ఏంటంటే ఇందాక మీకు సిద్ధేశ్వర కోన చూపించాం కదా, ఆ కోన నుంచి కూడా మనం వస్తే ఈ వాటర్ ఫాల్స్ మీకు కనిపించేది. సో మనం ఏంటంటే ఇటు వెళ్ళడం కంటే మనం సిద్ధేశ్వర కోన ఉంది కదా, అక్కడి నుంచి డౌన్కి వెళ్ళి
సో అక్కడి నుంచి వచ్చేస్తాను. మీకు ఇక్కడ నుంచి ఒక రోడ్డు కూడా కనిపిస్తుంది కదా, మొత్తం ఏంటంటే రాళ్ళుగా చెట్ల మధ్యలో ఒక రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్లో అయితే మనం వచ్చేస్తాం. సో అక్కడి నుంచి మనం ఎన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయో అవన్నీ కవర్ చేసుకుంటూ వద్దాం. సో ఒక 3-4 కిలోమీటర్స్ అడ్వెంచర్ అయితే చేద్దాం పక్కాగా. సో మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయి సిద్ధేశ్వర కోన నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా సిద్ధేశ్వర కోన. సో మీకు బోర్డు అయితే ఇలా ఉంటుంది. ఇటు మీకు చిన్న ఒక రోడ్డు టైప్ అయితే ఉంటుంది, గుంత. ఈ గుంతలో నుంచి మనం సిద్ధేశ్వర కోనకైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ వాచ్. ఏందిరా నువ్వు? నాయన ఎవరిని నరకదు నాయన, అమ్మో. సో ఫ్రెండ్స్, ఇది మేము తీసుకొని వచ్చింది మా కోసం, అంటే మా రక్షణ కోసం. ఏదన్నా అలా ఏదన్నా వస్తే లేదు, అలాగనే కాదు, వెళ్తున్నప్పుడు మనకి దారి లేదు కాబట్టి కొట్టుకుంటూ వెళ్తాం. చెట్లు అంతేనా? దారి చూపించేదాన్ని చెట్లు కొట్టుకుంటూ వెళ్తావా? అదే రూట్లో వస్తారు. ఎట్లా ఓకే. ఒకవేళ దీన్ని మాకు ఏదన్నా రోడ్డు మర్చిపోతే మనం ఏంటంటే కొంచెం చెట్లకి గాతులు, అదే ఎట్లా ఏమంటారు, ఘాట్లు పెట్టుకుంటూ వెళ్తే రోడ్ అనేది రిటర్న్లో మాకు ఐడెంటిఫై అవుద్ది. మీకు ఇక్కడ ఏంటంటే చూడండి, కొండల్లో వాటర్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుందో. ఇంకోటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే మీరు దిగంగానే మీకు ఇక్కడ కానీ వాటర్ ఫాల్స్, అంటే వాటర్ ఫాల్స్ నుంచి మీకు ఇక్కడ కాలువ ఉంటుంది కదా, ఈ కాలువ దగ్గర నీళ్లు కానీ పారకుండా ఉంటే, సో మీరు ఇక్కడ నీళ్లు కానీ పారకుండా ఉంటే మీకు వాటర్ ఫాల్స్ దగ్గర కూడా అంత ఫ్లోటింగ్ ఏం లేనట్టు. ఇక్కడ మీకు లైట్గా కొంచెం అన్నా నీళ్లు కానీ పారుతుంటే, సో వాటర్ ఫాల్స్ దగ్గర నీళ్ళు కూడా ఉన్నట్టు. సో చూడండి, ఇక్కడైతే వాటర్ అయితే కొంచెం లైట్గా అయితే పారుతున్నాయి. సో చేపలు కూడా ఉన్నాయి. సో పక్కా వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. లెట్స్ ట్రెక్కింగ్. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే మీరు స్ట్రైట్కి కూడా వెళ్ళొచ్చు, బట్ కానీ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రైట్కి అయితే మనం పోలేము. సో అందుకనే ఇక్కడ ఏంటంటే సిద్ధేశ్వర కోనకి ఇక్కడ ఒక చిన్న రోడ్డు అయితే, మట్టి రోడ్లోనే ఇట్లా ఉంటుంది ఒక రోడ్డు. సో మనం ఈ రోడ్లో వెళ్తే మనమైతే కోన దగ్గరికి అయితే వెళ్దాం. సో మనం ఆ రోడ్డు కంటే ఈ రోడ్డే ప్రిఫర్ చేద్దాం. ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఆ రోడ్లో ఎవరన్నా అంటే మీకు సిద్ధేశ్వర కోనకి రావాలనుకుంటప్పుడు అట్లా పోలేరు కాబట్టి, సో మనం ఈ రోడ్డు అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. రే దినేష్గా ఇట్రా, చిన్నాడు కనిపిట్లే. ఏంద్రా నీ ఎడిటింగ్ ఏంది? ఏదో ఎడిటర్ స్టేటస్లు తెగబెట్టి అసలు వాట్సాప్లో ఏం ఎడిటింగ్ నువ్వు? సిడిఆర్ ఎడిటర్సా? నవ్వు వస్తుందరా. లోగో ఎంత పెట్టుకున్నావు? లోగో ఎవడికి బొక్క పెట్టినావు? మా ఓడేదో యాప్లో 250 పెట్టి ఆయన సిడిఆర్ క్రియేషన్స్ ఒక లోగో కూడా క్రియేట్ చేశాడు. 250 అంట. అమ్మో, మంచి ఆయుధాలతో వస్తున్నారా మీరా? ఇక్కడ రెడ్ శాండిల్ ఏంది ఎత్తుకోబోయేది. సో ఫ్రెండ్స్, రెడ్ శాండిల్ చూడండి. సో ఎర్రచందనం. సో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసుగా, అది అవుద్ది, జాగ్రత్త. ఏందే ఏం ఫోటో? నాకు కనిపించలేదులే, నువ్వు నీ ఎడిటింగ్ పిచ్చి భయంకరంగా ఎడిటింగ్ అయిపోయింది. ఇక ఉన్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ కలెక్కాలియా అయ్యా తినగాకండి. ఒరే ఈ కలెక్కాయలు కాదురా నాయన, ఒరే ఈ కలెక్కాయలు కాదు, నువ్వు తినే స్వామి. ఒరే రోడ్డు బాగానే ఉందిలేరా, నువ్వు ఘాట్లు. సో మేము ఎందుకు ఘాట్లు పెడుతున్నాం అంటే, మీరు ఎప్పుడన్నా అడవిలో పోయినప్పుడు రోడ్డు మర్చిపోయేటప్పుడు సో మీరు ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే, గొడ్లు నువ్వు కట్టినవా ఎవరో కట్టినరా? సో అడవిలోకి ఎప్పుడన్నా ఇట్టొస్తే మీరేంటంటే ఫస్ట్ సైలెంట్గా అయితే రావద్దు. మీరు అడవిలోకి వస్తున్నప్పుడు బ్యాచ్గాని వస్తే గలబా చేసుకుంటూ రండి. ఎందుకంటే మన వాయిస్ని ఏదన్నా ఉంటే మన దగ్గరికి కూడా రావు. సో ఎందుకంటే వాటికి భయంగానే ఉంటుంది. మనం మన పాటికి సైలెంట్గా పోయినాం అనుకో, దగ్గరికి వచ్చిన తర్వాత వాటికి ఆతృత అయిపోద్ది మనం చంపేయాలని. మనమన్నా వాటిని ఏదన్నా చేస్తామని చెప్పి వాటి భయంగా అయితే ఉంటుంది. సో మనం ఏంటంటే కొంచెం బ్యాచ్ పోతున్నప్పుడు అరుస్తూ అయితే వెళ్ళండి.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో నేను ఈ ఫ్లవర్స్ని అయితే ఎప్పుడు చూడలేదు. మీరు ఏమన్నా చూసుంటే కమెంట్ చేయండి, మీకు దగ్గరగా ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. బా మహిషా భలే ఉన్నాయి మహిషా ఫ్లవర్సా. సో ఇట్లాంటి అడవిల్లో చాలా ఉంటాయి ఫ్లవర్స్. చెట్టు మొత్తం ఫ్లవర్స్ మళ్ళీ. ఫ్రెండ్స్ మీరు పెళ్ళిళ్ళలో డెకరేషన్కి వాటికి వాడుతుంటారు చూడండి, అవి ఇవే మ్యాక్సిమం అట్లానే ఉన్నాయి. అవి కాకపోయినా సేమ్ అట్లానే ఉన్నాయి. అది మొత్తం అడవిలో నుంచే తీసుకొని వచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. సో ఫ్రెండ్స్ మనం మీకు స్టార్టింగ్లో వాగు చూపించాను కదా, అట్లా కూడా పోవచ్చు అని చెప్పాను కదా. సో మనం ఇప్పుడు ఆ వ్లాగ్ దగ్గరికి అయితే వస్తున్నాము. సో ఇట్ట కూడా మనం రావచ్చు. ఓ మహేషా ఇదేంద్రా నీళ్ళు పారట్లేదు ఇడా? లోపల ఉంటాయా? ఓహో లోపల నుంచి కూడా ఉంటుందా నీళ్ళ? హెవీ అయితే బయటకు వస్తాయి. అంటే అక్కడ పారుతున్నాయంటే కన్ఫర్మ్ ఉన్నట్టే కదా నీళ్ళు? ఓకే ఓకే. నా ఫోన్ సిగ్నల్స్ అయితే అసలు లేవు ఇక్కడ. సో అడవిలోకి వస్తే ఫోన్ సిగ్నల్స్ ఉండవు అసలుకి. సో ఎన్ని కాల్స్ వస్తుంటాయో ఏమో, ఏదైనా అప్డేట్ చూసుకుందాం అనుకున్నా అసలు ఏం తెలియట్లేదు. ఇంకా మళ్ళీ రాపూర్కి వెళ్తేనే సిగ్నల్స్. ఓయే భయంకరం లోతు అది, భయంకరం లోతు. సో అందుకేంటంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి ఒక రోడ్డు పెట్టారు. సో మనం ఎట్టయితే వెళ్ళిపోవచ్చు. సో మనం ఎట్లయితే వెళ్ళొచ్చు నాయన. ఇక్కడ చూసుకుంటూ వెళ్ళాలా. నేను భైరవకోన మొన్న వెళ్ళాను కదా, భైరవకోన కంటే ఘోరంగా ఉంది ఇక్కడ దేవుడా. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. మహేష్ రెడ్డి అన్ని పార్సిల్ అయితే ఎప్పదిస్తున్నాడు. సో ఐటమ్స్ ఏంటంటే 4 ఎగ్ దోశలు ఎన్ని మామూలు 10 నార్మల్ దోశలు. సో తినేసి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరడమే. సో కొంచెం మనకి ఎనర్జీ అయితే కావాలి కదా. ఇడ్లీలా ఇక్కడ దినేష్ రెడ్డి అనే ఒక మనిషి ఉన్నాడు. ఇక్కడ సిడిఆర్ ఎడిటర్స్ అండ్ దినేష్ రెడ్డి ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏంటంటే మంగళవారం నాన్ వెజ్ తిండు, ఎందుకంటే ఆంజనేయ స్వామి నాన్ వెజ్ తిండు. అందుకని ఏంటంటే ఎగ్ దోశ బదులు ఈయన సపరేట్గా ఇడ్లీలు తెప్పించుకున్నాడు. ఏ ఇడ్లీలు చూపించమ్మా ఒకసారి. తిను బాగా తిను, గుడ్ బాయ్. ఇది చూడండి ఈ కోతి భయపిస్తుంది నాయన, చిన్నగా భయపెట్లే మమ్మల్ని. ఈ కోతే చిన్నగా భయపిస్తుంది భయంకరంగా. ఓ అమ్మో ఏం చూస్తారు మసాయా హెడ్ ఇదంతా ఏది మొత్తం ఇదే తింటుంది. అంటే రానిచ్చేది లేదురా దగ్గరికి, ఇదే తినేస్తుంది. అరే మరి లేదంటే దీని పిల్లలకి ఏమైనా ఇస్తుందేమో లే నోట్లో పెట్టుకొని. నోట్లో పెట్టుకుంటుందా? అదో ఇక్కడ దవడకి మొత్తం దవడలోనే స్టోర్ చేస్తుంది చూడు, ఎంత స్టోర్ చేసిందో చూడు. ఏంటంటే వాటర్ నేను ఇందాక చెప్పాను కదా, అంటే అడుగున ఫ్లో అవుతున్నాయి, రాళ్ళ కింద వాటర్ అనేవి ఫ్లో అవుతున్నాయి నేను చెప్పాను కదా. మాకేందంటే నమ్మబుద్ధి కాలేదు, బట్ కానీ ఇప్పుడు మీకు చూపిస్తాము. వాటర్ చూడండి ఎక్కడి నుంచి వస్తుందో, ఆకేస్తున్నాము. సో ఆకు చూడండి ఇటు వచ్చేస్తుంది. సో వాటర్ అనేవి మీకు క్లియర్గా తెలుస్తుంది ఫ్లో అయ్యేటి. సో ఏంటంటే అడుగున రాయల లోపల నుంచే వాటర్ అనేవి ఫ్లో అవుతున్నాయి. సో మీకు ఉదాహరణ కూడా చూపించేసాము చూడండి. లోపలేసాం ఆకు, బయటకు వచ్చింది చూడండి మీరు. చూడు మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ రాళ్ళ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో దగ్గరికి ఓపెన్ ప్లేస్కి అక్కడికి వస్తాయి. సో ఫ్రెండ్స్ మనం ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఒక 2 రూట్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే వాటర్ హెవీగా వచ్చినప్పుడు ఈ రూట్లో వస్తాయి, అండ్ ఇంకోటి వచ్చేసి ఈ రూట్ మనం చూస్తున్నాం కదా, ఈ రూటు. అండ్ మీకు ఏంటంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మార్కింగ్ కూడా చేస్తున్నారు. సో మీకు చూపిస్తున్నాను కదా, సో మహేష్ చూపిస్తున్నాడు చూడండి మార్కింగ్. సో ఇట్లా పోవాలా అని చెప్పి మార్కింగ్ కూడా ఇస్తున్నారు. సో మనం ఈ రూట్లో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో మాకు ఇక్కడ ఏంటంటే వాటర్ ఫ్లో సౌండ్ అయితే అనిపిస్తుంది. అది వాటర్ ఫాల్సా లేదంటే వాటర్ ఫ్లో అయితే ఎక్కువ అవడం వల్ల అట్లా ఏమైనా సౌండ్ వస్తుందో తెలియట్లేదు. సో మనం ఆ ప్లేస్కి వెళ్ళేసి మీకైతే ఎక్స్ప్లోర్ చేసేస్తాం. మషా వాటర్ ఫ్లోనే మషా, వాటర్ ఫాల్స్ కాదా? ఫాల్సా ఫ్లోనా? ఫాల్సా ట్రూవా? మరి ట్రూ రే కర్ర మాకు తగలద్దయ్యా.
ఫ్లో అవుతుంటే ఎంత దూరం వినపడతాం మనకి. ఫ్లో అవుతుంటే ఇంత దూరం వినిపిదా? సో మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. అయితే ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి పైనుంచి కింద పడడం వల్ల మనకి సౌండ్. సో సౌండ్ అనేది ఎక్కడి నుంచో వినిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. మీకు ఒకసారి వాటర్ ఫాల్స్ చూపిస్తాను, చూడండి. అబ్బబ్బబ్బబ్బా, చాలు, ఈ మాత్రం చాలు మషా. బా సూపర్ ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే అంత ఎక్కువగా లేదు మషా. ఏంది మషా, బా రీసౌండ్ వస్తుంది. సూపర్ ఉందబ్బా. అయ్యా చేపలు భయంకరంగా ఉన్నాయి మషా. ఈ రాయి దాకా సేఫ్. వంశీరెడ్డి వాల్గాజ్ కాదు నాయన, వంశీరెడ్డి వ్లాగ్స్. ఫోటో కాదురా నాయన, ఇదేంద్రా నాయన ఇట్టుందా? అది కాదు, ఎంత లోతు చూడు మషా, భయంకరం లోతు. ఎందుకు కొట్టలేదు? సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మీరు చూడండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తాం. ఈతాడేదానికైతే రెడీగా ఉన్నాము. బట్ కానీ నేనైతే మొత్తం ఫుల్ ట్రాక్ అయితే మునుగుతున్నాను. ఎందుకంటే చేపలు ఉన్నాయి భయంకరంగా. మనం ఏదన్నా డ్రెస్ లేకుండా మునిగామనుకో భయంకరంగా కుట్టి పెడతాయి. అండ్ మీకు కనిపిస్తుంది కదా అక్కడ దాదాపు 2 తాటి చెట్లంత లోతైతే ఉంది భయంకరంగా. సో ఈత రాని వాళ్ళు అయితే ఆ సైడ్కి అయితే వెళ్ళొద్దు. మాకు ఈత వచ్చు, బట్ కానీ ఏంటంటే మేము ఆ సైడ్కి వెళ్ళట్లేదు. ఇక్కడ ఇది కూడా భయంకరంగా లోతుంది. సో ఈ సరౌండింగ్స్ ఉంది కదా, 7 వరకు ఈత ఆడతాం. సో అక్కడికైతే మాత్రం వెళ్ళే రిస్క్ అయితే మేము చెయ్యం. దూకుతున్నారయ్యా, విధ్వంసకారులు దూకుతున్నారు. చేపలు కొడుతున్నాయి, దూకండి రా మహేష్, దూకట్ట. ఓరే ఓరే, ఏం భయపడుతున్నావురా? రే చేపలు ఏం కొట్టట్లేగా? రే చిన్నారెడ్డి, ముసలు ఉన్నాయా? నా ఆర్బీ ఫుల్కాలు కొడతా ఉన్నా, ఆర్బీ కొడతా. పడగొట్లు వేసుకుని ఏమన్నా నడుస్తావన్నా? దినేష్, పైన బటన్ ఉంటుంది, ఊనే క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేయాలి. ఓకే. చూడాపు దమ్ముంటే సో ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. బట్ కానీ లోతు మాత్రం భయంకరంగా ఉంది. గుండాలు అంటారు వీటిని. సో మనమైతే మొదటి గుండం దగ్గర ఉన్నాం. లోతు అయితే మాత్రం భయంకరంగా ఉంది. ఈత వచ్చిన వాళ్ళే దూకండి. మీరు ఆల్రెడీ నా స్విమ్మింగ్ వీడియోస్ కూడా చూస్తుంటారు. భయంకరంగా లోతు ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే మీ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో పార్ట్ 1 ఇంతటితో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ స్వామివారు ఉన్నారు. స్వామివారిని దర్శించుకొని కొండ మీదకి
ట్రెక్కింగ్గా వెళ్ళి అక్కడ దాదాపు 3-4 వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. సో ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ పార్ట్ 2 వాటర్ ఫాల్స్ కూడా మీరు చూడాలనుకుంటే, ఆ పార్ట్ 2 వీడియోని కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ యువర్ వంశీ రెడ్డి సైనింగ్ ఆఫ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.